వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రోమన్ నెంబర్ 1లో నిన్న ప్రాబ్లం 1 మొత్తం చెక్ చేసుకున్నామండి. రోమన్ నెంబర్ 1లో ప్రాబ్లం నెంబర్ 2 ఫైండ్ ద రేంజెస్ ఆఫ్, నిన్న అమౌంట్ కనుక్కోమని డొమైన్స్ కనుక్కోమన్నది. ఇప్పుడు రేంజెస్ ఆఫ్ ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఇది ఏంటండి, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, వై లాగ్ ఆఫ్ 4 mod ఆఫ్ 4x². ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్, మనం మోడ్లో ఏ వాల్యూస్ పెట్టుకున్నా దాని యొక్క వాల్యూ ఏమవుతుందండి, పాజిటివ్ వాల్యూస్ వస్తుంది. పాజిటివ్ వాల్యూస్ వచ్చిందంటే దాని యొక్క వాల్యూస్ దాన్ని ఏమంటామండి, రియల్ నంబర్స్. అందుకోసమే 4 - x² ఈజ్ ఈక్వల్ 10⁻⁴ ఇక్కడ 10 అనుకున్నాం అనుకోండి, ఇది 10⁻⁴ అవుతుంది. ఇప్పుడు ఈ y ప్లేస్లో మనము ఏ వాల్యూస్ని పెట్టుకున్నా దాని యొక్క వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్లోనే ఉంటాయి కాబట్టి ఇది ఏమంటామండి, రియల్ నెంబర్. అందుకే ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈస్ రియల్ నెంబర్. ఏమన్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, దాన్ని ఇక్కడ 10 అనేసి అనుకున్నాం అనుకోండి, ఏ వాల్యూస్ పెట్టుకున్నా దాని యొక్క వాల్యూస్ ఏమవుతాయి, రియల్ నెంబర్స్ అవుతాయి కాబట్టి రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈస్ ఏ రియల్ నెంబర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ -x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు x ఏమవుతుందండి, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది అవుతుంది. ఎందుకోసం అంటే దీన్ని మైనస్ ఒకటి మల్టిప్లై చేస్తే లెస్ దెన్ అవుతుంది, ఇటు వచ్చింది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, x అనేది బిలాంగ్స్ టు z అవుతుంది. ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నామంటే ఇది గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ కదండి, ఇప్పుడు పాయింట్లలో పాజిటివ్ వాల్యూస్ ఏవి తీసుకున్నా దాని ముందు యొక్క వాల్యూ అవుతుందండి. గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ప్లస్లో తీసుకుంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ డిజిట్ అవుతుంది. అదే మైనస్లలో తీసుకున్నాం అనుకో దాని ముందు వాల్యూ 0 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మైనస్ వాల్యూస్తో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ సపోజ్ 2 అనుకుంటే 2 - 2 ఎంత అవుతుందండి, 0 అవుతుంది. అదేవిధంగా మిగతా ఏ నెంబర్స్ తీసుకున్నా దాని యొక్క వాల్యూ ఏమవుతుందండి, 0నే వస్తుంది. ఇప్పుడు 3 తీసుకుంటే 3 - 3 అవుతుంది. 8 తీసుకున్నా 0 అవుతుంది కాబట్టి దాని యొక్క వాల్యూ ఏమంటామండి, 0. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుందండి, 0. ఇక్కడ ఏమవుతుంది, ఇంటిజర్స్ అవుతుంది, అన్ని వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇంటిజర్స్. ఇక్కడ దాని యొక్క రేంజ్ ఏంటండి, 0 వస్తుంది ప్రతి ఒక్క దానికి, అందుకే దాని యొక్క రేంజ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం, సైన్ ఆఫ్ πx డివైడెడ్ బై 1 + గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఏ వాల్యూ తీసుకున్నా ఏది తీసుకున్నా దాని యొక్క వాల్యూ సైన్లో ఏమవుతుందండి, 0 అయిపోతుంది. అందుకోసమే ఇప్పుడు ఏంటండి, ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా దాని యొక్క వాల్యూ 0 అయిపోతుందండి. y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ π(x) డివైడెడ్ బై 1 + x² కదండి. ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ రియల్ నెంబర్ అవుతుందండి. ఇది ఏ తీసుకున్నా దాని యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి రియల్ నెంబర్ అవుతుంది. సిన్స్ సైన్ nπ ఈజ్ ఈక్వల్ y ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 0 + 1/0². దట్ ఇంప్లైజ్ 0. అదే నేను చెప్పాను కదండి, ఏ వాల్యూ తీసుకున్నా దాని యొక్క వాల్యూ 0 అవుతుందని, అందుకే దాని యొక్క వాల్యూ 0 అయింది. సిన్స్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈస్, దీనికి కూడా ఏమవుతుందండి, 0. నువ్వు సైన్ తీసుకున్నా టాన్ తీసుకున్నా ఏది తీసుకున్నా దాని యొక్క వాల్యూ ఏమవుతుందండి, 0. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, x² - 4 డివైడెడ్ బై x - 2. ఇప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, x² - 4/x - 2. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, x² - 4 2² లాగా రాసుకోవచ్చు కదా, x - 2. దట్ ఇంప్లైస్ x ప్లస్, ఇదే ఫార్ములా లాగా ఉంది, a² - b² అంటే a + b × a - b డివైడెడ్ బై ఇది అవుతుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతే x + 2 మిగులుతుంది.
ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీనికంటూ ఒక ఇమేజ్ కూడా ఉంటుంది కదండి, దీనికంటూ ఒక ఇమేజ్ ఉంటుంది కదా, దాని యొక్క ఇమేజ్ కూడా ఏమవుతుందండి, ఇందులో వాల్యూ అనేది రాదు, ఆ వాల్యూని మనము తీసుకోము. దేర్ఫోర్ ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ ఆర్ 2నే కదండి. ఇప్పుడు దీని యొక్క రేంజ్ ఏమవుతుంది, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈస్ 4. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 2 పెట్టుకున్నాం అనుకోండి, 2 + 2 ఎంత 4, దాని యొక్క ఇమేజే కదండి, అందుకోసమే ఈ ఎఫ్ ఆఫ్ 2 అనుకున్నామండి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్నగా రఫ్ రాస్తున్నానండి, ఎఫ్ ఆఫ్ 2 ఎక్స్ ప్లస్లో 2 పెట్టాలి కదా, 2 + 2 ఎంత 4, ఇది 2 యొక్క ఇమేజే కదండి 4, అందుకోసమే 2 అనేది 4 అనేది మనము తీసుకోము, ఆ వాల్యూస్ అనేవి రావు అనేసి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5, √9 + x. ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, √9 + x². ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందండి, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ + 2 x - ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి ఆర్. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేసి తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 + 2 4, దాని యొక్క ఇమేజ్ కూడా ఆ నంబర్లలో రాదు అనేసి దీని యొక్క మీనింగ్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5, √9 + x² కదండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత y, √9 + x². ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎంత అవుతుందండి ఆర్. దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం అనుకో, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 9 + 0², దట్ ఇంప్లైస్ √9 అంటే ఎంత 3. దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 3, ∞. 3 నుంచి నంబర్ ఎంతైనా ఇన్ఫినిటీ వరకు ఏ నంబర్ అయినా ఉండొచ్చు అని దీని యొక్క మీనింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.